కాకరకాయతో పచ్చి పులుసుకి ఐటమ్స్ దీంతోపాటు చింతపండు కొంచెం బెల్లము కూడా యాడ్ అవుతాయి. తర్వాత తిరుమాత వేసి ఈ చిన్నగా కట్ చేసినవన్నీ అందులో వేసి తినడమే. దీన్నే పచ్చిపులుసు అంటారు. ఈ తెలంగాణలో, ఆంధ్రాలో చాలా ఫేమస్. దీన్ని కంది పచ్చడితో తింటుంటే ఇంకా చాలా బాగుంటుంది అంటారు. నిజంగానే అంతే. కాకరకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, 3 ఉల్లిపాయలు సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి తిరగమాత వేయాలి అంతే. సన్నగా తరుక్కోవాలి. చూడండి ఎంత నీట్గా. ఆల్ చేత చేసినవే, నాట్ మిషన్ కటింగ్. ఉల్లిపాయ, కాకరకాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, చిన్న చిన్న పీసెస్. సో దీనికి మళ్ళీ చింతపండు రసము, కొంచెం బెల్లము, తిరగమాత అన్నీ వేసి, ఆ తిరగమాత అయిన తర్వాత వాటర్ యాడ్ చేసి దాంట్లో ఇవన్నీ పచ్చి ఐటమ్సే వేసేసి పచ్చి పులుసు చేసుకుంటారు. దానివల్ల ఇవి హీట్ చేయం కనుక ఎక్కువ వీటిలో ఉండే విటమిన్స్ డైరెక్ట్గా మనకి యాడ్ అయిపోతాయి. సో అప్పుడప్పుడు ఇది పచ్చిపులుసు తింటూ ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇందులో ఎటువంటి ఇది లేదు. యాక్చువల్లీ చాలా ఫైన్ అంతే. నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది. మామూలుగా కొంచెం చదివిన తింటారు చూసారా, వాళ్ళు కూడా పచ్చిపులుసు తింటే చాలా ప్రిఫర్ చేస్తారు. ఇది పల్లెటూళ్ళలో చాలా ఫేమస్. ఇప్పుడు వాళ్ళకి కొంచెం సరిగా తెలియదు, కానీ ఈ టేస్ట్ చూస్తే మాత్రం వాళ్ళు వదలరు. ఇంకా బద్ధకం కూడా ఉంటుంది. ఇవి చేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్న సన్నగా కట్ చేయడము ఇవన్నీ కూడా ఇప్పుడు లేదు. స్విగ్గీ, జొమాటోలే కదా. ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes స్పెండ్ చేస్తే ఇది సన్నగా కట్ చేసుకొని తర్వాత పులుసు కూడా చేసుకుని తినచ్చు. తర్వాత ఐటమ్ తర్వాత ఫాలో అప్ చెప్తాను. చింతపండు రసం ప్రిపేర్ చేసుకోవాలి. బెల్లం కూడా యాడ్ చేస్తారు. ఉప్పు, పసుపు అన్నీ వేస్తారు. బెల్లం స్వీట్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేయాలి. ఈ ముక్కల్లోనేమోను అంత స్వీట్ ఉండదు కనుక ఉన్నదంతా వేస్తున్నాం. ఇదంతా చేపెట్టి కలపాలి. కలిపిన బెల్లం కరిగిపోతుంది. సైమల్టేనియస్గా మంచి తిరగమాత వేసి ఇది కట్ చేసి పెట్టుకున్నాం కదా, కాకరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర అన్నీ కలిపి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని ఈ చింతపండులో వేయాల్సి వస్తుంది. చింతపండు రసంలో అదే పచ్చిపులుసు. లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీరని కట్ చేసి పైన చల్లుకుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు పచ్చి పులుసు ఇప్పుడు చెప్పింది కరెక్ట్గా చెప్పారో లేదో, మీకు అర్థమైందో లేదో నాకు అర్థం కాక నేను మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్గా చేయవలసిందేమోను, నీళ్లు తీసుకొని మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత చింతపండు, నిమ్మకాయ అంత చింతపండుని తీసి నానబెట్టుకోవాలి. దాన్ని బాగా నానిన తర్వాత
పిసికి ఇదంతా తీసేసి జ్యూస్ మాత్రం ఉంచుకుంటాం. దీంట్లో ఉప్పు, పసుపు, బెల్లం, చిటికెడు, కొంచెం కారం కూడా వేసుకుంటాము. తర్వాత ఇందులో కాకరకాయ, ఈ కాస్త నీళ్ళకి 3 చిన్న కాకరకాయలు లేతవి కట్ చేసి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకుంటాం. తిరగమూతకేమోను ఆయిల్ వేసి కొంచెమే ఆయిల్ వేయాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ వేస్తాము. వేగిన తర్వాత ఇవన్నీ వేసి సిమ్లో పెట్టి బాగా పచ్చిపోయేంత వరకు కాకరకాయ, ఉల్లిపాయ అంతా కూడా వేయించుకోవాలి. అంతా అయిన తర్వాత కొంచెం అది చల్లారిన తర్వాత ఈ చింతపండు పిసికిన దాంట్లోకి అవి వేసేస్తాం. దీంట్లోకి మనకి ఉట్టిపప్పులో బాగుంటుంది, కంది పచ్చడి, శనగపప్పు పచ్చడి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది, చపాతీల్లో కూడా బాగుంటుంది, అన్నంలోకి అన్నిట్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఈ ప్రొసీజర్ కంప్లీట్గా అర్థమైంది అనుకుంటాను. ఇది తింటే ఒక ఉత్సాహం కూడా వస్తుంది. ఎందుకంటే ఇది ట్రెడిషనల్. పూర్వము అమ్మమ్మలు, నాన్నమ్మలు అందరూ ఫాలో చేసేవాళ్ళు. ఈ ముఖ్యంగా ఈ పచ్చి పులుసు, కంది పచ్చడి అంటే ఆనందమే వేరు. ఆ తిన్న టేస్ట్, అందులో నెయ్యి వేసి తింటే ఎంత బాగుంటుందో. కంది పచ్చడి రోటిలో వేయించి, పప్పులు అవన్నీ వేయించి రోటిలో రుబ్బి చేసేవాళ్ళు. ఇప్పుడు మిక్సీలో అంత టేస్ట్ రాదు. ఆ మాట నిజం, ఆ మాట నిజమండి. రోటి పచ్చడే బాగుంటుంది, కంది పచ్చడి. ఈసారి అటు రోలు కొద్దిగా వాడట్లే కనుక ప్రజలు మిక్సీలో చేద్దాం. దాన్ని ఇంకో ఈసారి వాడే వాటిలో నెక్స్ట్ పెడదాం. అది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది కంప్లీట్ అయిన తర్వాత అది చూపిస్తాం. పచ్చి పులుసు ఎలా ఉంటుందో టెక్స్చర్ చూపిస్తాం. థ్యాంక్ యూ. ఈ మిక్స్ అంతా చేసాము, అంత వేయించి ఆ మొత్తాన్ని పచ్చి మామూలుగా చింతపండు పులుసులో యాడ్ చేస్తున్నాము. దీన్ని పచ్చి పులుసు అంటారు. ఈ టేస్ట్ డిఫరెంట్. చెప్పాగా కంది పచ్చళ్ళు కానీ వాటిలో నచ్చుకుంటే చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా తినొచ్చండి. ఇది మగవాడి వంట. పచ్చి పులుసు లుక్ లైక్ దిస్. కంది పచ్చడి ఇది ఎలా చేయాలో తర్వాత చూద్దాం ఇంకో వీడియోలో. హౌ ఇస్ ఇట్? దిస్ ఈజ్ అవర్ లంచ్ టుడే. మంది ఆతలు ఇదేమో మామూలుగా అసలు మామూలుగానే దిగనీడు ఆయన. రేపు ఫంక్షన్ ఒకటి ఉందమ్మా, పెట్టుకుందామని వాళ్ళు చేసుకున్నారు. అంటే ఖాళీగా ఉంది కానీ అడుగుతారు. అది మా